హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా శాలరీతో నేను ఎలా జీవిస్తున్నాను, నేను రెంట్స్ ఎలా కట్టుకుంటున్నాను, నా ప్రొవిజన్స్ ఎంత ఏంటి అనేది ఈ పూర్తి వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో ఇది నా శాలరీ మీద నేను వచ్చే దాని మీద నేను ఎలా జీవిస్తున్నాను అనే దాని మీదనే మీకు చెప్పబోతున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ అండి, నా పేరు రాజేష్. నేను వచ్చేసి ఒక చిన్న షోరూంలో వర్క్ చేస్తున్నాను. నాకు వచ్చేసి 16,000 పర్ మంత్ నా శాలరీ. మేము ఉండేది వచ్చేసి ముగ్గురము, నేను, మా మదర్, మా పెద్ద అబ్బాయి ఉంటాము. సో నా 16,000తో నేను ఎలా బ్రతుకుతున్నాను, ఎలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను అనే దాని మీద ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను, చూడండి. ఫస్ట్ ఏమంటే రెంట్. సో నాకైతే సొంత ఇల్లు లేదు. సో నేను రెంటెడ్ హౌస్లో ఉన్నాను. సో నా రెంటెడ్ హౌసెస్ రెంట్ వచ్చేసి 9,250 రూపీస్ అనమాట. సో నాకు వచ్చే శాలరీలో ఆల్మోస్ట్ 70% అక్కడే వెళ్ళిపోయింది. సో సింగిల్ బెడ్రూమ్ కోసం చూస్తున్నాను. సింగిల్ బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ 7,000, 7,500, 8,000 ఉంది. సో ఇంకా కొద్దిగా లాంగ్ అయినా కొద్దిగా పర్వాలేదు, నాకు ఆఫీస్ దగ్గరలో ఉండే విధంగా కూడా నేను చూసుకుంటున్నాను అనమాట. సో ఇది కొద్దిగా నేను తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. సో ఒక 2,000, 3,000 తగ్గినట్టే కదా అనేసి. సో మీ సలహా కూడా నాకు కామెంట్లో పెట్టండి. ఇంకా రెండోది వచ్చేసి గ్రాసరీస్ అండి. దీంట్లో ఏమంటే ప్రొవిజన్స్, వెజిటేబుల్స్, చికెను, నాన్ వెజెస్ అన్నీ కూడా అనమాట ఇంక్లూడెడ్ అనమాట ఇందులో. నేనైతే మటుకు ఒక బడ్జెట్ గీసుకున్నాను అనమాట. ఆ బడ్జెట్లోనే నేనైతే జరుపుతున్నాను. సో దానికి మించి ఎక్స్ట్రా అయితే అవ్వట్లేదు. అంటే ఎలా అంటే పర్ మీకు 30 డేస్కి నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను అనమాట. 30 డేస్కి పర్ డే నేను ఇంతే ఖర్చు పెట్టాలి అనేది నేను ఒక ఇది పెట్టుకున్నాను అనమాట. అంటే ఆల్మోస్ట్ 150 రూపీస్ వరకు నేను పెట్టుకున్నాను అనమాట. సో ఈ 150 రూపీస్ అంటే కూడా నాకు 3,500 రూపీస్ నాకు వీటికన్నిటికీ నాకు అవుతుందన్నమాట. 3,500 రూపీస్ అవుతుందన్నమాట. సో నేను దాని మించి లిమిట్ అయితే నేను దాటట్లేదు. సో ఇందులో ఏమంటే నేనైతే బియ్యం అయితే తెచ్చుకోవట్లేదు. నేనైతే నాకు వచ్చే రేషన్ బియ్యమే మేము తింటున్నాము. బియ్యం అయితే నేనైతే తెచ్చుకోలేదు కాబట్టి అక్కడ నాకు కొద్దిగా చాలా వరకు తగ్గింది. రెండోది ఏమంటే వెజిటేబుల్స్ వచ్చేసి నేను అన్నీ కూడా నేను 250 గ్రామ్స్ 250 గ్రామ్స్ 250 గ్రామ్స్ అలా తెచ్చుకుంటాను అనమాట. సో అలా కొద్దిగా నేను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయిల్ అయితే ఆల్మోస్ట్ తగ్గించేస్తామన్నమాట. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ డైలీ 150 రూపీస్ దాటకుండా నేను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు అక్కడే అయిపోయింది అమౌంట్. మీకు 150 అయితే 4,500 రూపీస్ అయిపోయింది. అంటే నా శాలరీ మొత్తం అయిపోయి ఇంకా పై అమౌంట్ ఉంటుంది. ఆ పై అమౌంట్ వచ్చి కరెంట్ బిల్ అండి. అది కరెంట్ బిల్ 1,000 వస్తుంది, 1,200, 900 అలా వస్తుందన్నమాట. సో ఇలా కొద్దిగా నా లైఫ్ని కొద్దిగా బ్యాలెన్స్ చేసుకుంటూ లీడ్ చేస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, రెంట్ తగ్గించుకోవచ్చు కదా అని. ఫస్ట్లో చెప్పినట్టే మీకు రెంట్ అనేది ప్లాన్ చేస్తాను. దగ్గర 3 మంత్స్గా నేను తిరుగుతున్నాను. సో నాకైతే ఎక్కడ కానీ నాకైతే అవైలబిలిటీ నాకైతే లేదు. అంటే ఇప్పుడు ఇంకొక ఈ 2 మంత్స్లో ఏమైనా దొరకచ్చేమో. ఎందుకంటే కాలేజెస్, స్కూల్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి అందరూ ఈ టైంలో కొద్దిగా షిఫ్టింగ్ ఉంటారు కదా. సో ఈ టైంలో నేను కొద్దిగా సెట్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా నాకు నేనుండే ఇంటికాడ నుంచి నా ఆఫీస్కి వచ్చి 2 కిలోమీటర్స్ అనమాట. సో నేను ఆ కొద్దిగా అవుట్ రేంజ్లో చూస్తున్నాను అనమాట. ఎలా అంటే ఒక 6,000, 7,000 అలా ఉండే విధంగా చూస్తే ఇంకొద్దిగా నాకు ఏదో కొద్ది మిగులుతుంది కదా అనేసి అని. సో ఇంకా మీరు అడగచ్చు, ఇంకా ఐరన్ కానీ ఇంకా అనదర్ ఇవన్నీ ఎలా చేస్తున్నారు అనేసి అని. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఏమంటే మీకు డౌట్ రావచ్చు, అప్పులు లేవా, చీటీలు కట్టట్లేదా, ఈఎంఐలు కట్టట్లేదా, బైక్ ఈఎంఐ లేదా, ఇవన్నీ కూడా మీరు అడగచ్చు. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీతో నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను అనేది కూడా. సో చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో చేశాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మన మధ్య తరగతిలో ఉన్నాం కాబట్టి మీ సలహా సూచనలు కూడా నాకు కామెంట్ బాక్స్లో ఇవ్వండి. దాని తగ్గట్టు నేను పాటిస్తాను. సో నాకు కొద్దిగా ఐడియా కూడా వస్తుంది. ఇంకా మెడిసిన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పాలి. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.